కసి తీరక దారుణంగా చంపేశాడు. బాబాయ్ మేము షాక్లో ఉండిపోయాము. చంపింది అంజి తమ్ముడు రుద్ర. వాడిని వేసేయాల్సింది బాబాయ్. అందరినీ భయపెట్టే రావణుడికి వాళ్ళని చూస్తే భయం. ఆ అంజిగాడికి ఈ స్కెచ్నాథన్ అంటే భయం. బికాస్ వాడిది కండబలం, ధనబలం, రాజకీయ బలం. కానీ నాది బుద్ధి బలం. స్కెచ్నాథన్ స్కెచ్ వేస్తే వాడు శంకరగిరి మాన్యాలు పట్టవలసిందే. ఈ రోజు నుంచి వాడు డౌన్ఫాల్ స్టార్ట్. స్కెచ్ నాది, ఆచరణ మీది. వాడికి నేను ఎలా ఉంటానో కూడా తెలీదు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి తమ్ముడిని బయటికి రప్పించి చంపాలి. బాబాయ్ స్కెచ్తో నీ దగ్గర ఎంటర్ అయ్యాము. నీ దగ్గర చేరాలంటే నిన్ను ఓడించాలని నీ కండిషన్తో నీతో దెబ్బలు తిన్నాం. నీకు నమ్మకం కలిగించి నీ దగ్గర అనుచరులమయ్యాం. నీ తమ్ముడు అప్స్కాండ్లో ఉన్నప్పుడు మేము కాపలా ఉండి స్కెచ్ వేశాం. ప్లాస్టో బాబే నా కొడుక్కి ఒంటరిగా ఉన్నాడు. లేపేద్దామా? వాడు ఒంటరిగా లేడు. అంజీ వాడిని వాళ్ళ లాడ్జ్లో సేఫ్గా ఉంచాడు. పైగా పోలీసులు కూడా సపోర్ట్ వాడికి. పుట్లోంచి పవన్ బయటకు రానివ్వాలి. అలా రావాలంటే స్కెచ్ నాథన్ స్కెచ్ చేయాల్సిందే. వాడిని బయటికి రానియాలంటే అదొక్కటే మార్గం. అప్పుడు లేపేద్దాం నా కొడుకుని. ఓకే? నీ తమ్ముడిని బయటికి రప్పించడానికి బాబాయ్ నీ దగ్గరికి 50 లక్షల డబ్బు, నీ తమ్ముడి ఫోటోతో ఎంటర్ అయ్యాడు. నువ్వు గాయపరిచిన ఆ బాధను అనుభవించి నిన్ను నమ్మేట్టు చేశాడు. వాడిని నమ్మొచ్చు. మళ్ళీ క్యాష్ ఇచ్చి నీకు నమ్మకం కలిగించి నీ తమ్ముడిని బయటికి రప్పించాము. ఫైనల్ నీ తమ్ముడి ప్లాస్టో బేబీ అని స్కెచ్గా వాడాం. వాడు ముందుగానే స్పాట్కి వచ్చేట్టు వాడిని రెచ్చగొట్టాం. అందరికీ నమ్మకం కలిగించి బ్రిడ్జి కింద ఉండేటట్టు చేశాం. ఆటో డ్రైవర్గా ఉన్న మా ముసుగు మనిషి ఆటోలో నీ తమ్ముడిని తీసుకెళ్ళేట్టుగా చేశాం. వాడి భయం అనే వ్యాధినే స్కెచ్గా వాడాం. నిన్ను పైన, వాడిని పాతాళంలోకి తొక్కి నువ్విచ్చిన ఆయుధంతోనే వాడిని చంపించాం. ఇందులో మా బాబాయ్ది ఏమీ లేదని నిన్ను నమ్మేట్టు చేశాం. ఆ తర్వాత నిన్ను రెచ్చగొడుతూ వచ్చాం. నీ డబ్బంతా ఇచ్చేట్టు చేశాం. డబ్బుని అనాథాశ్రమానికి డొనేట్ చేశాం. డబ్బు అయిపోయిందని చెప్పాం. ఎప్పటికప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నిన్ను బస్ స్టాండ్ చుట్టూ తిరిగేలా చేశాం. నువ్వు ఒక కూలిని చేశాం. ఎమ్మెల్యేకి ఎదురు తిరిగేటట్టు చేశాం. ఎమ్మెల్యేని చంపేట్టు చేశాం. మేమే నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్ వచ్చేలా చేశాం. నిన్ను పోర్ట్ ఏరియాలో పడేశాం. తమిళనాడుకి నిన్ను పంపమని ఏర్పాట్లు చేశాం. నీ అనుచరుడు శంకర్ని పంపి నిన్ను ఇదిగో ఇక్కడ చంపుతున్నాం. స్కెచ్ నాథన్ ఎక్కడ్రా? నేనే రా స్కెచ్నాథన్. నేనెవరో చెప్తా చూడు.
సార్ రమ్మన్నారట. యా అంజి నిన్ను నమ్మాలంటే నువ్వు కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేసే వ్యక్తిలాగా ఉండాలి. ఓకే, బీ కేర్ ఆఫ్ దట్. ఓకే, కెన్ గో. ఓ మిస్టర్ నరసింహ, 1 minute. అంజితో గేమ్ నిప్పుని డైరెక్ట్గా వాటేసుకున్నట్టే. టేక్ కేర్. నౌ యూ కెన్ గో. నా తమ్ముడిని చెప్పిన ముసుగోడు ఎవడరా? కానిస్టేబుల్ భాష. ఏముంది సార్ ఈ జాబ్లో? ఏముంది సార్? మా చెల్లెల్ని రేప్ చేసి చెప్పేశారు సార్. అలాంటి నీచుడికి ఎంపీలు ఎమ్మెల్యేలు కొమ్ము కాస్తున్నారు సార్. సిన్సియర్ కానిస్టేబుల్, నీ తమ్ముడిని చంపి డ్యూటీలో నీలాంటి శత్రువులు హతమారుస్తూ చనిపోయిన గ్రేట్ కాప్ అతనికి రుద్రాచం అంకితం. సర్పయాగం చేస్తే ఎక్కడెక్కడ సర్పాలన్నీ హోమంలో ఆవుతాయినట్టు నువ్వు మారణహోమం మొదలు పెడితే ఎక్కడెక్కడ దుర్మార్గులంతా వచ్చి ఆవుతయ్యారు. హోమం మొదలు పెట్టావు, సమిధిలో నీ వాళ్ళయ్యారు. నిన్ను పూర్ణాహుతి చేస్తాం. లోకక్షేమం ఈ హోమం. వీడి బలి ఎవరు దొరకకూడదు. ఈ నా కొడుకుని 10 సముద్రం కలిపేద్దాం. చేపలకి ఆహారం అవుతాడు. వీడు చావు ఒక మిస్టరీ. అలా అంజీ చనిపోయాడు. అంజనా, అంజనా, సార్, నా అంచనా చనిపోయాడని లోకానికి తెలియకూడదు. సార్, ఏమయ్యాడో లోకానికి తెలియకూడదు సార్. తనకి మాత్రం నాకు మాత్రం హీరో. ఈ హోమంలో ఒక సమిధ మిగిలిపోయి ఉంది.